అందరూ జాగ్రత్తగా రండి. దేవుడా, మృత్యుంజయ, అందరినీ కాపాడవయ్యా. మనం ఇప్పుడు ఏం చేద్దాం మామయ్య? కాస్త ఆలోచిద్దాం. అన్నయ్య, వివేక్, మరి డేవిడ్? ఏం చేయమంటారు? వాళ్ళ తలరాత ఏమీ చేయలేం, వదిలేయండి. మల్లప్ప మనకేం చెప్పాడో మీకు తెలుసు కదా. పోయిన వాళ్ళని వదిలేసి ఉన్న వాళ్ళని కాపాడుకొని ఇంటికెళ్ళి చేరమని చెప్పాడు. మనం ఇంటికెళ్ళి చేరదాం. అన్నయ్య, సుష్మా, నీ బాధ, కష్టం నాకు అర్థమవుతుందమ్మా. ఇటువంటి భయంకరమైన అడవిలో భవిష్యత్తులో జీవించాల్సిన పిల్లల్ని పెట్టుకొని చావుని ఎదురుచూస్తూ ఉండొద్దమ్మా. అందరూ నా వెనకాల రండి. హాయ్ ఫ్రెండ్స్, ఉదయం ఫేస్బుక్లో నేను మీతో షేర్ చేసుకున్నాను కదా, నేను, నా ఫ్యామిలీ, ఇంకా నా ఫ్రెండ్స్ మేమందరం కలిసి కులదైవం గుడికి వెళ్తున్నామని. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావా అని చాలా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా మామయ్య, నా ఫ్రెండ్ కనిపించడం లేదు. చాలా బాధగా ఉంది. మేము ఇక్కడికి వచ్చి ఉండకూడదు. మేము ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాం ఫ్రెండ్స్. ఐఎమ్ సారీ ఫ్రెండ్స్, నా వల్ల కావడం లేదు. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్, నా వల్ల కావట్లేదు. ప్రాణానికి విలువనేదే లేదా? ఇలారా. ఏంటయ్యా ఇది? అమ్మా, అమ్మ, నాకు చాలా ఆకలేస్తుంది. అయ్యో, ఆకలేస్తుంది అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను? ఇదిగో ఈ పండు ఒకటే ఉంది. అయ్యో, అయ్యో వెళ్ళిపోయింది. అయ్యయ్యో, మట్టి అయిపోయిందే. బాగా ఆకలేస్తోంది. సరే, దీన్ని కడుక్కుని తింటాను. ఇక్కడ నీళ్ళున్నాయి కదా, కడుగుతాను. అన్నయ్య, అన్నయ్య, రోహిత్, 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 అయ్యో రోహిత్, అయ్యో, రామ్మా, రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి. అభి, వద్దురా, వద్దు, పద, మనం వెళ్ళిపోదాం, పద. పదండి, పారిపోండి, పరిగెత్తండి, త్వరగా త్వరగా. గుడికొచ్చి దెయ్యాల దగ్గర ఇరుక్కున్నావేంట్రా బాబు? పోయిన వాళ్ళ గురించి దిగులు పడి ఏ ప్రయోజనమూ లేదు. ఉన్న మన ప్రాణాలని కాపాడుకోవాలి. ఈ ఒక్క రాత్రి మనందరం ఎలాగోలాగా గడపాలి. ఏ దుష్ట శక్తి మనల్ని ఏమీ చేయలేదు. ఈ సాయంత్రం పూట మనం ఎంత ప్రయత్నించినా కూడా మనకు వచ్చే ఆపదను ఆపలేం. ప్రతి నిమిషము చావుకు భయపడుతూ చస్తున్నాం. తెల్లవారేలోగా మనందరం ప్రాణాలతో ఉంటామని గ్యారంటీ ఏంటి మామయ్య? బ్రతకడానికి గ్యారంటీ వారంటీ అక్కర్లేదు అభి. నమ్మకం ఉంటే చాలు. ఇటువంటి గుడికొచ్చిన తర్వాత నమ్మకం లేకుండా మాట్లాడతావేంటి? ఆ నమ్మకంతోనే కదా వచ్చాం. కానీ ఇప్పుడు మనం ముగ్గురిని పోగొట్టుకున్నాం కదా. నమ్ముతూ ఇంకా మోసపోకూడదు. ఎలా అయినా ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతాం మావయ్య. పదండి. మనం ఎలా వెళ్ళినా ఆ నదిని దాటే మనం వెళ్ళాలి. ఎప్పుడు ఎవరి ప్రాణాలు ఎలా పోతాయో ఎవరూ చెప్పలేం. ఈ సాయంత్రం పూట ఎక్కడికి వెళ్తామని చెప్పు. అందుకే చెప్తున్నాను, ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉందామని. రేపు ఉదయాన్నే ఏదో ఒక మార్గం దొరుకుద్ది.
ఏమండి ఏమండి ఉమ్, ఏంటి దివ్య, ఏమైంది? నివికి మన నివికి నివికి ఏమైంది? నివి ఏమీ అవదులే, భయపడకు. ఇక్కడ జరిగిందంతా చూసి భయంతో జడుచుకుపోయి జ్వరం వచ్చింది. నువ్వు దేనికి భయపడొద్దు దివ్య, త్వరగానే జ్వరం తగ్గిపోద్ది. ఆ దేవుడున్నాడు. పవిత్ర, ఆ నీళ్ళు లగువు. సరే నాన్న. దైవశక్తికి ముందు ఏ దుష్టశక్తి మనల్ని ఏమీ చేయలేదు. బిందు, 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 ఏ బిందు? ఏంటి? అబ్బి అబ్బి, అమ్మ బాత్రూమ్కి వెళ్తుందంట. సరే రండి, తీసుకెళ్తాను. అబ్బి, అమ్మ కనిపించట్లేదు. మావయ్య, అత్తయ్య, మావయ్య, అత్తయ్య, లేవండి అమ్మ కనపడడం అత్తయ్య. లేదు. అమ్మ కనిపించట్లేదు అత్తయ్య. అమ్మ కనిపించట్లేదు. ఎటెళ్ళారు? రా, వెతుకుదాం. కనిపించట్లేదు. నేను తనని అన్ని చోట్ల వెతికాను మామయ్య, ఎక్కడా కనబడలేదు. ఎందుకు మామయ్య ఇదంతా? మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయని ఈ గుడికొస్తే చివరికి ఈ దేవుడే మనకి సమస్యగా మారాడు. ఇలా ఎందుకు జరుగుతుంది మామయ్య? ఇది న్యాయమా? అభి, మనం రోడ్లో నడిచి వెళ్ళేటప్పుడు
కింద పడవు అన్న నమ్మకంతోనే నడిచి వెళ్తున్నాం, అయినా కింద పడుతున్నాం. సో ఇది అటువంటిదే. మనం పూజ చేయడానికి వచ్చాం, పూజ చేసుకొని మనం వెళ్ళిపోకుండా ఆ కొండ ఆ కోట అని మనమే ఆశపడ్డాం. ఇప్పుడు మనం ఇరుక్కున్నాం. నువ్వే చెప్పు, ఇది ఆ దేవుడు తప్ప లేదా మన తప్ప? జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇకపై ఇలా జరగకుండా చూసుకుందాం. ఏం జరిగినా పర్వాలేదు, నాతో రండి, వెళ్దాం. పదండి పదండి. ఏ దివ్య, రా వెళ్దాం. వస్తున్నానండి, వస్తున్నాను. పదండి పదండి, పరిగెత్తండి. పదండి. జాగ్రత్త, చూసి వెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, త్వరగా పట్టుకో. జాగ్రత్తగా వెళ్ళండి. పరిగెత్తండి పదండి. త్వరగా త్వరగా. అమ్మా, అయ్యా, మేడం గారు కూడా కనపడడం లేదయ్యా. రే, అప్పుడే చెప్పుండొచ్చు కదా. మావయ్య, త్వరగా రా, చేయి పట్టుకో. రా, త్వరగా రా, వెళ్ళిపోదాం. పవి, పవిత్ర, పవిత్ర, పవిత్ర,
పవిత్ర జాగ్రత్తగా రండిరా, రాళ్ళు పెద్దవిగా ఉన్నాయి. కాలు జారి పడ్డామంటే చచ్చిపోతాం. ఏంట్రా ఒక్క దెబ్బకే కింద పడిపోతున్నారు? పళ్ళాలు తింటున్నారు కదా, లేచి వాడిని కొట్టండి రా. కొట్టు. వాడిని పట్టుకోండి రా, చేతులు పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. అయిపోయావరా, నిన్ను ఏం చేస్తానో చూడు. నన్నే కొట్టావు కదా. ఓయ్ రేయ్, వాడిని వదిలేండి రా. ఏనా ఏమైంది? రే రండ్రా, తప్పించుకున్నావురా. పవిత్ర
స్వామి కాపాడండి స్వామి, కాపాడండి స్వామి. భయపడొద్దు, నాకన్నీ తెలుసు. ఇలా ఎందుకు జరుగుతుంది స్వామి? నాన్న చనిపోయారు, అమ్మ చనిపోయింది, అందరూ చనిపోయారు. చివరికి మేమిద్దరమేమున్నాం. మా కూడా చావుందో లేదో ఈ లోపు మీ దర్శనం అయ్యింది. భయపడొద్దు. పుట్టుకకి అర్థం ఉన్నప్పుడు అదే విధంగా చావుకి ఒక అర్థం ఉంటుంది. అందుకని మీ నాన్నని పోగొట్టుకోవడం సరే అని నేను చెప్పను. పెంచుకున్న కుక్క చచ్చిపోతే ఎంతో బాధను అనుభవించే ఈ మనిషి జీవితం, కానీ కష్టపడి పెంచిన ఈ అమ్మా నాన్న చచ్చిపోతే ఆ బాధ ఎవరికి మాత్రం ఉండదు. అదేలాగానే ఆ రాక్షసుడు కూడా దేవుని శక్తి కన్నా నేనే గొప్పవాడినని వాడు విర్రవీగి 4 రకాలైన భూతాల పూజలు చేసి, కర్మలు చేసి, భూతాలను ప్రేరేపించి ఆ మనుషుల మీదకి ఆ భూతాలను పంపి వాడు అనుకున్నది సాధిస్తున్నాడు. వాడిలాగానే 300 సంవత్సరాల క్రితం అదుగో అక్కడ ఉందే ఆ కొండ మీద ఆ రాక్షసుడు ఉండేవాడు. ఆ కోటలో ఉండి వాడు అనుకున్నది సాధించేవాడు. అప్పుడు వాడు అనుకున్నది సాధించడానికి ఆ దుష్ట దేవత 101 చంపి అక్కడ బలివ్వాలని వాడికి చెప్పింది. ఊర్లో ఉన్న జనాల్ని వాడు బలిచ్చాడు. వాడి బాధ భరించలేక రాజు దగ్గర అందరూ మొరపెట్టుకున్నారు. ప్రజల కోరికలు తీర్చడానికి రాజు అలాగే మంత్రులు కలిసి శ్రీ మహర్షి ముని వద్దకు వెళ్ళి ఆ ముని దగ్గర రాజు అడిగింది ఏంటంటే ఆ రాక్షసుణ్ణి ఎలా చంపాలి అని. రాజు అడిగిన ప్రశ్నను విన్న ఆ ముని ఆ రాక్షసుడితో పోరాటం చేసి ఆ రాక్షసుడిని ఆ ముని చంపాడు. ఆ తర్వాత ఆ రాక్షసుడి ఆత్మని దిగ్బంధం చేశారు. రాబోయే రోజుల్లో ఆ ఆత్మకి మళ్ళీ శక్తి వచ్చి అది అనుకున్నది సాధిస్తుంది అన్న కారణం చేత ఆ దుష్ట శక్తిని అలాగే నాశనం చేయడం కోసం సాక్షాత్తు ఆ శివుడి వద్ద ఉన్న ఆ శూలాన్ని తీసుకెళ్లి ఆ ముని అతనికి ఇచ్చాడు. అలాగే ఆశీర్వదించాడు. ఆ త్రిశూలాన్ని నా గురు నాకు ఇచ్చింది గొప్ప సౌభాగ్యం. ఇప్పుడు వాడి ఆత్మకి మరుజన్మ వచ్చింది. ఇప్పుడు ఆ ఆత్మకి శక్తి ఇంకా ఘోరంగా ఉంటుందని మా పెద్దవాళ్ళు నాకు రాసి ఇచ్చారు. ఇన్ని సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. అందులోనూ మీతో ఉన్నవాళ్ళు, ఆ కొండ మీద కాలు పెట్టిన వాళ్ళు, మీలో ఒకరికి తెలుసో తెలియకో అక్కడ దెబ్బ తగిలి వాళ్ళ రక్తం అక్కడ చిందించారు. అయ్యో పాపం, మీ కుటుంబ సభ్యులు దొరకలేదని ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ళు దొరుకుతారని సంతోషించండి. ఏ కర్మకాండకైనా దానికంటూ సమయం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని అప్పుడే చెయ్యాలి. ఆ రాక్షసుడు మీ కుటుంబ సభ్యుల్ని లాక్కొని వెళ్ళాడు, అంతే. వాళ్ళని ఇంకా బలి ఇవ్వలేదు. వాళ్ళని తిరిగి పొందడానికి సమయం కాలం మళ్ళీ మనకి రావాల్సిందే. ఈరోజు వాడు ఘోరమైన తపస్సు చేయబోతున్నాడు. ఆ రాక్షసుడు వాళ్ళని బలి ఇవ్వడానికి ముందే వాళ్ళందర్నీ కాపాడి తీరాలి. ప్రారంభం అనేది ఉంటే అంతం అనేది ఉంటుంది. ఆ రాక్షసుణ్ణి మళ్ళీ చెరపట్టడానికి నేను ఈ మహామృత్యుంజయుడిని వేడుకుంటున్నాను. జై మృత్యుంజయాయ.
నేను చూశాను, నేనన్నిటినీ చూశాను. ఎక్కడికి వెళుతున్నావు? నేనిక్కడే ఉన్నాను. దాక్కుని ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఎన్ని పూజలు యాగాలు చేసినా, ఆ మృత్యుంజయుణ్ణి వేడుకున్నా సరే నువ్వు ఏమీ చెయ్యలేవురా. నేనా మృత్యువుని జయించిన వాడిని. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. ఇలా చూడు దుష్టుడా, మృత్యువుని జయించింది ఒక్కడే, ఆ మృత్యుంజయుడు. నీకు మృత్యువుగా నేనే వచ్చాను. రా, నిన్ను సంహరించకుండా నేనిక్కడి నుంచి వెళ్ళను. నీలాంటి ఎంతో మంది ఋషుల్ని నేను చూశాను. వాళ్ళే ఏమి చేయలేకపోయారు. నువ్వేం చెయ్యగలవు? నువ్వేమి చెయ్యలేవు. నువ్వు నాకు చీమలాంటోడివి. ఏమంటున్నావు? స్వయంగా వస్తే నేను నువ్వో తేల్చుకుందాం. రా బయటికి. దాక్కుని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ రెండు కళ్ళతో అసలు నన్నే చూడలేకపోతున్నావు. నన్ను 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 సంహరించడానికి వచ్చావా నువ్వు? నీకు పిచ్చి పట్టిందా? ఒరే నీచుడా, ఈ భూలోకంలో దైవ శక్తిని గెలిచిన గొప్ప దుష్ట శక్తి ఏదీ లేదు. చూపించు నీ శక్తిని. రాక్షసుడు ఎవరో తెలుస్తుంది. దైవశక్తి గెలవాలంటే ఇప్పుడు ఈ దుష్ట శక్తి రూపాన్ని నువ్వు చూడాలి. ఈ రోజు నుంచి ఈ లోకంలో దుష్ట శక్తికి నేను ప్రాణం పోస్తున్నాను. శాశ్వతం చేస్తాను. చూస్తావా? ఒరే దుష్టుడా, అది జరగని ఒక విషయం. నాతోనే నీ మరణం. తీసుకో.
రే కైలాస సన్యాసి, ఏమైంది నీ మృత్యుంజయ ప్రార్థన? పిలువును పూజించే దేవుణ్ణి మృత్యుంజయ అని పిలువు. 300 సంవత్సరాలు నన్ను శిక్షించిన ఆ దేవుణ్ణి పిలువు, గురువా అని పిలువు. ఎవరొచ్చి నిన్ను కాపాడతారు నేను చూస్తాను. అన్నేళ్ల పాటు నీ వంశస్థులు నన్ను బంధించి ఉంచినప్పుడు నేను ఎంత గింజుకున్నాను, అరిచాను, తప్పించానని నాకు మాత్రమే తెలుసురా. కానీ ఇన్నాళ్ళుగా నన్ను బంధించి ఉంచిన ఆ శక్తి ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు నన్ను బంధించినప్పుడే నాకు తెలుసు ఏదో ఒక రోజు నాకు ఖచ్చితంగా ముక్తి లభిస్తుంది అని. కానీ ఇప్పుడు నా అద్భుత శక్తుల్ని నేను మళ్ళీ పొందుకుంటాను. కానీ ఇప్పుడు నా కార్యానికి అడ్డొచ్చిన నువ్వు నా వశమైపోయావు. నా కాళ్ళ కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నావు. ఎక్కడ నీ ఆ త్రిశూలము? ఇక నీ మరణం నిర్ణయించబడింది. బిందు, నాకేమైంది? గురువు గారు, మా వాళ్ళందరూ బిందు, నివేదిత, మీ మనుషుల్ని ఆ కొండ మధ్యలో ఆ రాక్షసుడు బంధించి ఉంచాడు. ఈ నీళ్లని వాళ్ళ మీద జల్లి వాళ్ళని తీసుకురండి. నమస్కారం స్వామి. ఈ లింగాన్ని మీ పూజ గదిలో పెట్టి రోజు పూజ చెయ్యండి. అలాగే దీర్ఘాయుష్మాన్ భవ. వెళ్ళిరండి, అన్నీ బాగుంటాయి.